బంగ్లాదేశ్‌లో ఎంత దారుణం జరిగినా సరే, ప్రపంచం పెద్దగా స్పందించలేదు. హిందువులు దాదాపు 16,000, 20,000 మంది ఊచకోతకు గురయ్యారు. చనిపోయారు. ఊచకోత అంటే ఇలాంటి అలాంటి ఊచకోత కాదు. ఆ మర్మాంగాలు ఏవైతే ఉంటాయో మగవారివి, ఆ మర్మాంగాల్ని కుక్కలతో తినిపించారు. మొత్తం బట్టలన్నీ ఊడదీసేసి, కొట్టి చంపి ఆ కుక్కలతో తినిపించారు. ఆ బతికొంతుండగానే నరకం అనిపించారు వాళ్ళు. ఆడవాళ్ళకి ప్రైవేట్ పార్ట్‌లో చెప్పలేను నేను ఇంకా సీసాలో పెట్టి. అయితే ఇంతకీ ఆ సీసాలో పెడుతున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసింది కూడా కొంతమంది ముస్లిం లేడీసే. ఇలా చేతులు పట్టుకున్నారు. ఇలాగ పట్టుకున్నారు. ఇప్పుడేమో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏమంటుంది? అవి మతపరమైనటువంటి గొడవలు కాదు. అవి కేవలం రాజకీయపరమైనటువంటి దాడులు, రాజకీయపరమైనటువంటి గొడవలే తప్ప మరొకటి కాదు. మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడుల గురించి మేము ఒక వాట్సాప్ నెంబర్ కూడా క్రియేట్ చేసాం. మా ప్రభుత్వం ఆ వాట్సాప్ నెంబర్కి ఎవరైనా సరే ఫిర్యాదు చేస్తే వెంటనే వాళ్ళకి న్యాయం చేసే ప్రక్రియ మొదలుపెట్టామని చెప్తుంది. ఇంతకంటే దారుణాలు ఇంకోటి ఉంటాయి. అవి రాజకీయపరమైనటువంటి గొడవలంట, మతపరమైనటువంటివి కావంట. 16,000 మంది చనిపోతే, చనిపోవడం కాదు చంపేస్తే ఊచకోత. అది ఏమి ఊచకోత, అదేమి నరకం, అదేమి ఎన్ని దారుణాలు చేసి చంపారు. మనుషులు అనేవాడే చంపరాలుగా. మామూలుగా ఒక మర్డరర్ కూడా, ఒక రౌడీ కూడా మామూలు ఒకేసారి చంపేస్తాడు. కానీ వీళ్ళు నరకం చూపించి మరీ చంపారు. కొన్ని లక్షల మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయినా సరే ప్రపంచానికి పెద్దగా ఇది లేదు. ఇంకా అమెరికా అంటారా, కర్ర విరగదు పాము చావదు అన్నట్లు ప్రవర్తిస్తుంది అమెరికా. ఎప్పుడంతే. ఏ దేశం మీద కూడా అంతే. అమెరికాని మనం ఏం పెద్దగా పొగడాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. అలా ప్రవర్తిస్తుంది అమెరికా. అంటే అసలు సిగ్గనేది లేదా? మనిషి అనేవాడు ఎవడైనా అలా బిహేవ్ చేస్తాడా? మహమ్మద్ యూనస్కి అసలు ఎలాగా ఆ శాంతి నోబెల్ బహుమతి ఇచ్చారు నాకు అర్థం కాలేదు.